హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు అయితే నేను మన టీవీఎస్ రైడర్ 125ని నేను తీసుకొని ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిపోయింది. ఈ 6 మంత్స్లో నేను ఈ బైక్ని ఆల్మోస్ట్ 8000+ కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. 8000+ కిలోమీటర్స్ ఈ బండిని నేను నడిపిన తర్వాత నా ఫీడ్బ్యాక్ ఏంటి, దీంట్లో నాకు అనిపించిన నెగిటివ్ పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే చాలా మంది పాజిటివ్స్ చెప్తారు, నెగిటివ్స్ చెప్పారు. ఈ బండిలో నాకు ఎన్ని పాజిటివ్స్ అనిపించిందో అంతకన్నా ఎక్కువ నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అసలు నెగిటివ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే చాలా మంది బైక్ తీసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయొద్దు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా ఈ బైక్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే డెఫినెట్గా చూడండి, స్కిప్ చేయకండి. ఎందుకంటే 8000 కిలోమీటర్స్ అనేది చాలా తక్కువ కిలోమీటర్స్ అయితే కావు, చాలా ఎక్కువ కిలోమీటర్సే. అది కూడా వితిన్ 6 మంత్స్లో నేను అన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే నాకు అనిపించిన నెగిటివ్స్ అని చెప్తున్నాను. చాలా మంది దీనికి అగ్రీ చేయొచ్చు, డిసగ్రీ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ నేను షూట్ చేసే లొకేషన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ సాత్నాల ప్రాజెక్ట్, ఆదిలాబాద్లో ఉంది. ప్రజెంట్ నేను ప్రాజెక్ట్ లోపలే ఉన్నాడు, మిడిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అన్నమాట. ప్రజెంట్ ఇది సమ్మర్ కాబట్టి ఇక్కడ వాటర్ మొత్తం ఎండిపోయింది. ప్రాజెక్ట్ లోపల ఉన్నాను. ఇక్కడ చూడండి, వాట్ ఏ లొకేషన్ మ్యాన్. లొకేషన్ అయితే చెప్తున్నాను కదా, చాలా బాగుంది. ఈవినింగ్ టైమ్స్లో మాత్రం ది బెస్ట్ లొకేషన్. సమ్మర్లో నేను ఎక్కువగా వచ్చి కూర్చునేది ఇక్కడే, అది కూడా ఈవినింగ్ టైంలో. సో ఇంట్లో నాకు బోర్ అవుతుంది, ఏదో ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడానికి అయితే వచ్చాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నాకు అనిపించిన నెగిటివ్ పాయింట్స్ అన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను. కొత్తగా ఎవరైనా ఛానల్కి విజిట్ చేసి ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ అనేది చాలా వస్తూ ఉంటుంది. జెన్యూన్ కంటెంట్ అనేది యూట్యూబ్లో చాలా తక్కువ మంది ఇస్తారు. దాంట్లో నేను ఒక్కరిని అనుకోండి, సపోర్ట్ చేయండి. సో మీలో ఒక్కరిని చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. బూమ్, దిస్ ఈజ్ మై రైడర్ 125 రెడ్ కలర్ స్ప్లిట్ సీట్ మోడల్ అనమాట. ఫ్రంట్ డిస్క్ ఉంటుంది, రియర్ డ్రమ్ ఉంటుంది. దీంట్లో మనకు చాలా వేరియంట్స్ ఉన్నాయి. మీకు నచ్చిన వేరియంట్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. నాకైతే పర్సనల్గా ఈ రెడ్ కలర్ అనేది చాలా బాగా అనిపించింది కాబట్టి ఈ కలర్ అయితే నేను తీసుకున్నాను. చాలా మందికి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి నేనేం చెప్పలేను దాని గురించి. సో ఈ రెడ్ కలర్ అనేది నా పర్సనల్ ఫేవరెట్. జీటీలో కూడా రాకర్ రెడ్ అనేది మై ఫేవరెట్. తొందరలోనే మీ ఆశీర్వాదంతో జీటీ కూడా తీసుకుంటారని చెప్పి విష్ చేయండి. సో దీంట్లో మనం మేజర్గా నెగిటివ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఇంజన్ మెయిన్ కాబట్టి ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇంజన్ అయితే నో డౌట్ ఇంజన్ చాలా బాగుంది. దీనిపైన చాలా లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళాను. 1 డేలో 800 కిలోమీటర్స్ కూడా కవర్ చేశాను. 400 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ కూడా చేశాను. అలాంటి రైడ్స్ కూడా దీంట్లో చేశాను. ఇప్పటివరకు ఇంజన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇక్కడ మేజర్ నెగిటివ్ పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే ఈ బైక్లో మనం 60 స్పీడ్ దాటగానే వైబ్రేషన్స్ అనేది చాలా ఎక్కువగా వస్తాయి. సో టీవీఎస్లో ప్రతి ఒక్క మోటార్ సైకిల్ కానీ స్కూటర్లో కానీ ఇది ఒక ఇష్యూ అయితే ఉంది. 60 దాటిన తర్వాత వైబ్రేషన్స్ అనేది మనకు మెయిన్గా హ్యాండిల్ బార్ అండ్ ఫుట్ పెగ్స్ దగ్గర అయితే చాలా ఎక్కువగా వస్తాయి. ఇది నన్ను చాలా ఇరిటేట్ చేస్తుంది. దీనికి నాకు ఒక సొల్యూషన్ ఏంటంటే ఎప్పుడైనా మీరు రైడింగ్కి వెళ్ళినప్పుడు రైడింగ్ గ్లౌజ్ వేసుకోండి అండ్ అలాగే షూ వేసుకోండి. అప్పుడు కొద్దిగా వైబ్రేషన్స్ అనేది కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. మొత్తానికి తగ్గవు, సో తగ్గినట్టయితే అనిపిస్తుంది. కంపేరింగ్ టు స్లిప్పర్స్ వేసుకొని మీరు వితౌట్ గ్లౌస్ నడుపుతూ ఉంటే మీకు తెలుస్తుంది. ఒకసారి ఎవరైనా గ్లౌజ్ కానీ షూ కానీ వేసుకొని నడిపే వాళ్ళకు ఐడియా ఉంటుంది సో వైబ్రేషన్స్ ఎంతవరకు తగ్గుతాయని చెప్పేసి. నెక్స్ట్ ఇంకోటి మేజర్ నెగిటివ్ ఏంటంటే దీంట్లో మనకి 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సో చెప్పడానికి చాలా ఎక్కువ ఉంటుంది అండ్ చూడడానికి కూడా ఎక్కువనే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే మీరు సింగిల్గా నడుపుతారుగా ఈ బండిని అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పిలియన్తో పాటు వెళ్ళినప్పుడు హెవీ స్పీడ్ బ్రేకర్స్ వస్తే ప్రతిసారి ఈ సెంటర్ స్టాండ్ ఏదైతే ఉందో ఇది కింద స్క్రేప్ అవుతూ ఉంటుంది. చాలాసార్లు స్క్రేప్ అవుతూ ఉంటుంది. ఇది ఇక్కడ ఎన్ని స్క్రాచెస్ ఉన్నాయో కూడా నాకు తెలియవు. నేను ఎక్కువగా ఏంటంటే సింగిల్గా నడుపుతాను. ఫ్రెండ్స్తో పాటు వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వెనకాల ఉంటాడు. ప్రతి స్పీడ్ బ్రేకర్ దగ్గర తగులుతూ ఉంటుంది, నాకు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. సో ఎక్కడ ఏం తగులుతుందని చెప్పి సెంటర్ స్టాండ్ అయితే చాలాసార్లు తగులుతూ ఉంటుంది. ఇది ఒక మేజర్ నెగిటివ్ దీంట్లో. అండ్ ఇంకొక నెగిటివ్ ఏంటంటే ఈ బైక్లో మనకు ఫ్రంట్ పెడల్ డిస్క్ ఉంది, రియర్ డ్రమ్ బ్రేక్ ఉంది, విత్ సింక్రనైజర్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అంటే ఏంటంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు డిఫరెంట్ నేమ్స్తో అమ్మి పడేస్తున్నారు, చెప్పి పడేస్తున్నారు, అదొకటి ఉంది. సో బ్రేక్స్ అయితే దీంట్లో నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఫ్రంట్ మనకు పెట్రోల్ డిస్క్ ఉన్నప్పటికి కూడా బ్రేకింగ్ బయట ఏదైతే ఉందో అదంతా బాగాలేదు. రియర్ బ్రేక్ అయితే అడగకండి, స్ప్లెండర్ టీవీఎస్ ఎక్సెల్తో కంపేర్ చేసుకున్నా కూడా చాలా వరస్ట్ ఉంది. సో అసలు నేను బ్రేక్ అప్లై చేస్తున్నానా లేదా అనేది కూడా అర్థం కాదు. ఎంత హార్డ్గా అప్లై చేసినా కూడా బ్రేక్ అనేది తొందరగా అప్లై అయితే కాదు. బ్రేక్స్ అనేది నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు ఈ బండిలో. ఎందుకంటే కాంపిటీషన్లో ఆల్రెడీ నేను SP 125 షైన్ అలాగే ఎక్స్ట్రీమ్ 125R గ్లామర్ ఇలాంటి మోటార్ సైకిల్ అన్ని కూడా నడిపిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే దీంట్లో బ్రేక్స్ అనేది అంత బాగాలేవని. అండ్ ఇంకోటి మనకు ఫ్రంట్ బ్రేక్ లీవర్ ఏదైతే ఉందో ఈ లీవర్ అనేది మనం నార్మల్గా ఇలా బ్రేక్ అప్లై చేసినప్పుడు బ్రేక్ అస్సలు పడదు. దీన్ని చాలా హార్డ్గా ప్రెస్ చేయాల్సి వస్తుంది, అప్పుడు కానీ బ్రేక్ అయితే పడదు. మరీ హార్డ్గా బ్రేక్ ప్రెస్ చేసేదంటే బైక్ స్కిడ్ అయిపోతున్నది. ఇదొక ఇష్యూ అని నేను నోటీస్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక మేజర్ ఇష్యూ కావచ్చు చాలామందికి. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది అంత టాప్ నోచ్ లెవెల్ అయితే లేదు. ఒకసారి మీకే లైవ్లో చూపిస్తాను. ఇది ఏదైతే ఉంది ఆ పార్ట్ ఇది చూడండి,
సో మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇది చూడండి, ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది, అంత డెలికేట్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాబ్లం. అండ్ కొన్ని ప్లేస్లలో మనకి ప్యానల్ గ్యాప్స్ కూడా ఉన్నాయి, అవి మీకు క్లియర్గా అనిపిస్తున్నాయో లేవో నాకు ఐడియా లేదు. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం నాట్ దట్ గ్రేట్. సో నార్మల్గా మీరు ఇలా మెయింటైన్ చేసుకుంటుంటే ఏం కాదు, కానీ అనుకోకుండా బండి కింద పడిపోయినప్పుడు మాత్రం ప్రతి ఒక్క ప్యానల్ విరిగిపోతుంది, అంత డెలికేట్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్గా ఈ సైడ్ ఇవైతే ఉన్నాయో ఇవి చూడండి, చాలా వరస్ట్ క్వాలిటీ. చూడండి, చాలా వరస్ట్ క్వాలిటీ ఉంది. క్వాలిటీ పరంగా మాత్రం చాలా ఇంప్రూవ్ చేయాలి. ఎక్స్ట్రీమ్ 125 SP 125 కూడా చాలా బెటర్ క్వాలిటీ ఉన్నది కంపేరింగ్ టు రైడర్. ఇది ఒకటి నాకు ఇష్యూ అనిపించింది దీంట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యూల్ లీడ్ ఏదైతే ఉందో దీని పక్క నుంచి వర్షం పడ్డప్పుడు వాటర్ అనేది లోపలికి వెళ్తుంది. ఇది ఒకటి నేను ఇష్యూ నోటీస్ చేశాను. అండ్ ఇష్యూ ఒకటి సాల్వ్ చేసుకోవాలనుకుంటే మీరు వర్షాకాలం వచ్చే ముందే ఈ బైక్ ఒక ట్యాంక్ కవర్ అనేది ఇన్స్టాల్ చేయించుకోండి. నేను కూడా నెక్స్ట్ అదే పని చేస్తాను. దీంట్లో వాటర్ అనేది వెళ్తుంది, నేను చాలాసార్లు నోటీస్ అయితే చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో మనకు ఏదైతే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది కదా, ఈ గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది చాలాసార్లు మనకు మైనసే చూపిస్తూ ఉంటుంది. ఇది చాలాసార్లు ప్రాబ్లం నేను నోటీస్ చేశాను. ప్రతిసారి ఏంటంటే మైనస్ చూపిస్తుంది, అప్పుడే చూపిస్తుంది. సెకండ్ గేర్లో ఉంటే 4 చూపిస్తుంది, 4లో ఉంటే సెకండ్ చూపిస్తుంది. ఇదొక ఇష్యూ నోటీస్ చేశాను. అండ్ ఇంకోటి దీంట్లో మనకు ఎకో మోడ్ పవర్ మోడ్ ఏదైతే ఉందో ఇది అసలు యూజ్లెస్. ఇప్పటివరకు నేను పవర్ మోడ్ యూజ్ చేయలేదు. ఒకసారి టాప్ స్పీడ్ చెక్ చేసినప్పుడే పవర్ మోడ్ అయితే యూజ్ చేశాను. ఇది నాకు యూజ్లెస్ అనిపించింది. దీని బదులు ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఇచ్చుంటే బాగుండేది. ఇది ఒకటి నాకు దీంట్లో నెగిటివ్ అనిపించింది. అండ్ ఇంకొక నెగిటివ్ పాయింట్ వచ్చేసి దీని యొక్క గేర్ షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అంత ప్రాపర్గా అయితే పడవు. చాలాసార్లు ఫాల్స్ న్యూట్రల్ అవుతుంది, లేదంటే మనకు గేర్ అనేది స్ట్రక్ అయిపోతుంది. ఈ ఇష్యూ కూడా దీంట్లో ఉంది. అండ్ చైన్ కూడా నేను చాలాసార్లు క్లీన్ చేసుకుంటాను, ప్రతి 500 కిలోమీటర్స్కి లూబ్ చేస్తాను, క్లచ్ కూడా లూబ్రికేషన్ చేస్తాను, ఫ్రీ ప్లే ఉంచుతాను. అయినా కూడా గేర్ బాక్స్ అనేది మధ్యలో చాలా ప్రాబ్లం అయితే ఇస్తుంది. ఇది ఒక ఇష్యూ అయితే నోటీస్ చేశాను. అండ్ టైర్స్ అయితే ఓకే ఉన్నాయి, ఇప్పటివరకు ప్రాబ్లం అయితే లేదు. నేను వెట్ రోడ్స్ నడిపాను, హైవేలో, సిటీలో. ఈ రోడ్ చూసుకోవచ్చు ఎలాంటి రోడ్ ఉందో. ఇది ప్రాజెక్టు మధ్యలో అన్నమాట. ఈ రోడ్ చూడండి, ఇది ప్రాజెక్ట్ మధ్యలో ఉన్నాను. ఇక్కడ వరకు రావడానికి రోడ్ అయితే చాలా ఖరాబ్ ఉంది, అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం రాలేదు నాకు. బట్ ఏంటంటే టైర్స్ డీసెంట్ ఉన్నాయి. నెక్స్ట్ నేను ఎంఆర్ఎఫ్కి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ దీంట్లో మనకు సిఎట్ టైర్స్ వస్తున్నాయి, సిఎట్ కాదు టీవీఎస్ వాళ్ళ టైర్స్ వస్తున్నాయి. ఇక్కడ చూపిస్తాను. సో టీవీఎస్ వాళ్ళ టైర్స్ అయితే వస్తున్నాయి. ఇవి అంతా బెటర్ అనిపించలేదు కంపేరింగ్ టు ఎంఆర్ఎఫ్. నెక్స్ట్ నేనైతే ఎంఆర్ఎఫ్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఇవైతే నాకు టీవీఎస్ రైడర్ 125లో మోర్ దెన్ 8000 కిలోమీటర్స్ నడిపిన తర్వాత నాకు అనిపించిన నెగిటివ్ పాయింట్స్ అయితే, ఇంకొక నెగిటివ్ పాయింట్ కూడా ఉంది, అది ఇంక్లూడ్ చేయాలా వద్దా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బైక్ లాంగ్ రైడ్స్ కోసం కాదు కాబట్టి ఇంక్లూడ్ చేయొద్దని అనుకుంటున్నాను, కానీ చెప్పేస్తాను. ఈ బైక్ పైన ఎవరైనా లాంగ్ రైడ్ చేద్దాం అనుకుంటే 80 నుంచి 100 కిలోమీటర్స్ వరకు ఓకే, అంతకుమించి వెళ్తే కనుక చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే దీని యొక్క రైడింగ్ పోస్చర్ ఏదైతే ఉందో అది కొద్దిగా అగ్రెసివ్ ఉందని చెప్పుకోవాలి. అండ్ ఈ ఫుట్ పెక్స్ ఏవైతే ఉన్నాయో మనకు రియర్ సెట్ ఉన్నాయి. మనం పిలియన్ కూర్చున్నప్పుడు పిలియన్ లెగ్స్ అనేది ప్రతిసారి మనకు తాకుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది అగ్రెసివ్గా ఉండడం వల్ల, రియర్ సెట్ ఉండడం వల్ల ఒక 80 to 90 కిలోమీటర్స్ మధ్యలోనే మన నీ జాయింట్స్ అయితే చాలా ఎక్కువగా పెయిన్ చేస్తాయి. ఇదైతే ఇష్యూ నేను నోటీస్ చేశాను. లాంగ్ రైడ్ కోసం అయితే అంత కంఫర్టబుల్ లేదు, పిలియన్ కోసం అయితే అస్సలు కంఫర్టబుల్ లేదు. పిలియన్ని కూర్చోబెట్టుకొని ఒక 50 కిలోమీటర్స్ వెళ్దాం అనుకున్నా కానీ ఈజీగా బట్ పెయిన్ వస్తుంది, అస్సలు అన్కంఫర్టబుల్గా ఉంటాడు. ఫైనల్గా ఇవైతే టీవీఎస్ రైడర్ 125ని 8000 కిలోమీటర్స్ నడిపిన తర్వాత నాకు దీంట్లో అనిపించిన నెగిటివ్ పాయింట్స్ అయితే, ఎవరైనా ఈ బైక్ కొనే ముందు ఈ పాయింట్స్ అన్ని కూడా కన్సిడర్ చేసుకోండి. అండ్ ఒకసారి ఈ బైక్ టెస్ట్ రైడ్ చేయండి. అండ్ కాంపిటీషన్లో మనకి చాలా బైక్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. మీ యూసేజ్ బట్టి మీ బైక్ అయితే తీసుకోండి. ఒకవేళ మీకు మంచి బెస్ట్ లుకింగ్ మోటార్ సైకిల్, మంచి బ్రేకింగ్, మంచి టైర్స్ కావాలి అనుకుంటే మీరు హీరో నుంచి ఎక్స్ట్రీమ్ 125 అయితే తీసుకోండి, అది నా బెస్ట్ సజెషన్ అనమాట. ఒకవేళ మీరు ఫ్యామిలీకి ఎక్కువ యూజ్ చేస్తారు, ఒక మంచి రిలయబుల్ ఇంజన్ కావాలి, మైలేజ్ కావాలి, లాంగ్ టర్మ్కి ఒక బండి యూజ్ చేసుకుందాం అనుకుంటే SP 125 ఆర్ షైన్ 125 తీసుకోండి. లేదు మాకు కొద్దిగా షార్ట్ రైడర్స్ ఉన్నాం మేము, మాకు హీరో నుంచి ఒక ప్రొడక్ట్ కావాలి, మంచి సస్పెన్షన్ కావాలి, లాంగ్ టర్మ్కి వాడుకుంటాము, సో మనకు సర్వీస్ నెట్వర్క్స్ అనేది ప్రతి ఒక్క ప్లేస్లో ఉండాలి అనుకుంటే మీరు హీరో గ్లామర్ ఓజీ అయితే తీసుకోండి. మీకు కొద్దిగా స్పోర్టీ లుక్స్తో పాటు కొద్దిగా ఫ్యామిలీ, అలాగే మీరు యూత్ అనుకుంటే ఈ బండిని అయితే తీసుకోవచ్చు. దీంట్లో మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పటివరకు నేను ప్రతిరోజు డ్రైవ్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు 70-75 వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ 60-65 అనుకోండి, 75+ వస్తుంది. ఎందుకంటే నేను నడిపే రైడింగ్ కండిషన్స్ అలా ఉంటాయి. కొన్నిసార్లు 55 కూడా వచ్చింది, 50 కూడా వచ్చిన రోజులు ఉన్నాయి అగ్రెసివ్గా నడిపినప్పుడు. సో మైలేజ్ అనేది ఏంటంటే టోటల్గా మీరు నడిపేదాన్ని బట్టి డిపెండ్ అవుతుంది కాబట్టి మైలేజ్ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. అప్రాక్సిమేట్లీ ఒక 50 నుంచి 65 మధ్యలో మైలేజ్ అనుకోని బండి తీసుకోండి, కానీ లాంగ్ రైడ్ కోసం అయితే కాదు.
అండ్ నేను ఇప్పటివరకు చెప్పిన నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కన్సిడర్ చేసుకొని ఈ బైక్ని అయితే మీరు తీసుకోవచ్చు. టెస్ట్ రైడ్ మాత్రం కంపల్సరీ ఏ బైక్ తీసుకున్నా, సో మీరు ఏ బైక్ తీసుకున్నా కానీ టెస్ట్ రైడ్ అయితే కంపల్సరీ చేయండి. మా ఫ్రెండ్ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది కాదు. మీ అవసరం ఏంటి, మీ యూసేజ్ ఏంటి, మీరు ఎలా యూజ్ చేస్తారు, మీకు బడ్జెట్ ఏంది, మీకు దానివల్ల యూజ్ ఏమైనా ఉందా లేదా అన్నీ కన్సిడర్ చేసుకొని ఒక మోటార్ సైకిల్ తీసుకోండి. సో డబ్బులు ఉంటే నో ప్రాబ్లం, ఏ బండి అనేది తీసుకోవచ్చు, మీ ఎవరిని ఆపలేరు. కానీ డబ్బులు లేవు అనుకుంటే మంచి బండి చూస్ చేసుకోండి. ఎందుకంటే మీరు కొనేదే ఫైనాన్స్లో తీసుకుంటారు, సో ఫ్యామిలీ కండిషన్ సిచ్యువేషన్స్ అన్నీ చూసుకొని తీసుకుంటారు కాబట్టి మంచి బైక్ అనేది తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేయండి, మీతో మాట్లాడతాను. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు షేర్ చేస్తాను, ఏం డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వండి, సో ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. వాటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.